ఇక్కడ న్యాయాధిపతుల కాలం ముందు యెహోషువ చనిపోయిన తర్వాత అక్కడ ప్రవక్తలు లేరు, న్యాయాధిపతులు మరి జడ్జెస్. ఆ కాలంలో మరి ఒక కుటుంబం, వారు అబ్రహాం సంతానము అయినట్టి ఆ కుటుంబం అది నయోమి మరి ఎలిమెలెక్ అనే ఒక భార్య భర్తల్లో మెహలోన్ కిలియోన్ అనే ఇద్దరు కుమారులతో వారు యూదా దేశం నుండి బెత్లెహేమ్ అనే దేశం నుండి వారు మోయాబుకి వెళ్ళినట్లు మనము చదువుతున్నాం. అక్కడ ఎందుకు వాళ్ళు వెళ్ళారు అనే కారణం మనం చూసినట్లయితే అక్కడ కరువు వచ్చినది. కరువు, ఆ కరువు అంటే ఇప్పుడున్న పిల్లలకి నాకు కూడా కరువు అనేది నాకు తెలియదు. ఒకవేళ ప్రసాదయ్య గారికి కొంతమంది అమ్మగారులకి తెలిసి ఉండొచ్చు. అలనాడు ఆంధ్రులంతా కూడా చాలామంది కర్ణాటకకు వచ్చారు భోజనాలకి సంపాదించుకోవడానికి. కరువు, గౌరబిదనూరు వాళ్ళు బెంగళూరుకి వచ్చారు, అక్కడ కరువు ఉంది కాబట్టి. అంటే తినడానికి కూడా భోజనం లేని పరిస్థితి, అది కరువు. త్రాగడానికి నీళ్ళు ఉండవు. ఇటువంటి అక్కడ వెనకే కూర్చాక బాబుని పట్టుకొని మేము కేజీఎఫ్ నుండి బెంగళూరు రావడానికి కూడా ఒక కారణం కరువే. కోలార్ నుండి రావడం, కడప నుండి కోలార్కి వెళ్ళడం కూడా మా జయజ్ఞాన్ గారు కరువును బట్టే వాళ్ళు కోలార్కి వచ్చారు ఉద్యోగుల కొరకు. ఇక్కడ భయంకరమైన కరువు బెత్లెహేములో వచ్చినందున వారు మోయాబ్ దేశానికి వెళ్ళినట్లు మనము వాక్యంలో చదువుతున్నాం. ఎందుకు ఈ ఒక విషయాన్ని దేవుడు రాసిపెట్టాడు అనేది నాకు ఆశ్చర్యం అప్పుడప్పుడు. అయితే దానిలో ఒక 3 సత్యాలని మీ దగ్గర పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ నయోమి ఎలిమెలెకు వాళ్ళు అబ్రహాం సంతానము, వాగ్దాన భూమిలో వాళ్ళు నివసిస్తున్నారు. ఇంతకాలం వాళ్ళ పిల్లలు, వారి కుటుంబం శస్యశ్యామలముగా ఆ దేశంలో వారు సంచరిస్తూ వారు దీవెనకరంగా ఉన్నారు. ఏదేమైనా ఆయా సమయాలలో కరువులు వస్తాయి. కరువులు వచ్చినప్పుడు ఈ ఒక్క కుటుంబం మాత్రం వెళ్ళినట్టు చూస్తున్నాం. అనేక కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఇంకా ఆ కరువులో వాళ్ళు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళ పితరులకి, ఏమని, ఈ దేశం నీకు ఇచ్చేదను, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు నివసిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముకి, ఇసాకు, యాకోబులకు. కాబట్టి ఆ వాగ్దానం దేశంలో వీరు ఉన్నారు. దే ఆర్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఆ ఒక వాగ్దానం భూమిలో వాళ్ళు దేవుడు చేసినట్టు బహుశా వాగ్దానాలను మర్చిపోయినట్టు నాకు అనిపిస్తున్నది వాక్య లేఖనాలలో చదువుతున్నప్పుడు. ఆ దేవుని సన్నిధానాన్ని వారు మర్చిపోయినట్లు నాకు అనిపిస్తున్నది. దేవుణ్ణి జెబుసైట్స్ని, అమలకైట్స్ని, అక్కడ కానానీయుల్ని అనేకుల్ని వెళ్ళగొట్టాడు వీళ్ళ కొరకు దేవుడు ఆ దేశం ఇవ్వడానికి. హల్లెలూయా. వారందరిని వెళ్ళగొట్టి వాళ్ళ పితరులైనట్టు అబ్రహాము, ఇసాకు, యాకోబుల సంతతి వారికి దేవుడు ఈ వాగ్దాన భూమిని ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఒకసారి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. మొదటిసారి వెళ్ళినప్పుడు నేను ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ లోపలికి ప్రవేశించాను. టాబా బార్డర్లో ప్రవేశించినప్పుడు అక్కడ పక్కన ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉన్నది. ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి నేను పాలు తీసుకున్నాను, పాలు బాటిల్, తర్వాత ఒక చిన్న తేనె తీసుకున్నాను. ఆ తేనె పాలు వేసుకొని బస్సులో కూర్చొని తాగుతా వెళ్తున్నాను ఆ ప్రయాణం అంతా కూడా. తర్వాత అందరూ నీళ్లు తాగుతున్నారు, జ్యూసులు తీసుకున్నారు, నీళ్లు జ్యూస్ తాగుతున్నారు అందరూ. నన్ను అడిగారు, రమేష్ నువ్వేం తాగుతున్నావు అంటే, నేను పాలు తాగుతున్నాను తేనె కలిపి. ఎందుకు అందరూ జ్యూసులు తాగుతుంటే, నీళ్లు తాగుతుంటే నువ్వు పాలు తేనె వేసుకొని తాగుతున్నావు అంటే, బైబిల్లో రాయబడిన దేశం ఇది ఏమంట, పాలు తేనె ప్రవచించిన దేశం. కాబట్టి ఈ దేశంలో నేను పాలు తేనె త్రాగడానికి వచ్చాను, అది దాన్ని రుచి అనుభవించడానికి నేను ప్రయత్నిస్తున్నానని చెప్పి ఆ రోజు యెరూషలేములో ఇజ్రాయెల్ ఉన్నంతకాలం డైలీ పాలు తేనె త్రాగడమే. హల్లెలూయా. ఒకసారి చపాట్లు కొట్టాను, నన్ను ఉరుము చూస్తూ ఉన్నారు మీరు. అంటే ఆ దేశం పేరు పాలు తేనె ప్రవహించు దేశము. అది దేవుడు వాళ్ళ పితృని అబ్రహామునకు,
వాగ్దానం చేసినట్టు దేశము, ఆ దేశములో నివసిస్తుంటున్నారు. ప్రేమైన సోదరులరా, ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిన దేశం మనకేంటంటే సంఘము. ఈ సంఘములో పాలు తేనె మనకి లేకపోయినా జుంటె తేనె దారుల కంటే మధురమైన మాటలు దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని, నీ రక్తాన్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు దేవుడు ప్రతి వారం. హల్లెలూయా. వాగ్దానం భూమి ఇది మనకి. నువ్వు పేతురువు, నువ్వు చిన్న బండవే, అయితే ఈ బండ పైన నా సంఘాన్ని కట్టబడుతుంది, నా సంఘాన్ని కడతానని దేవుడు చెప్పాడు. ఈ సంఘం ఎదుట నరకపు తాళపు చెవులు, నరకపు ద్వారములో పరలోకపు తాళపు చెవులు దీని ముందు నిలవజాలరు. హల్లెలూయా. సంఘం అనేది యేసు ప్రభు వారు వాగ్దానం చేసినట్టు భూమి మనకి. సంఘం అనేది దేవుడు నిన్ను నన్ను తృప్తిపరిచే భూమి. ఈ సంఘం అనేది క్రీస్తు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేశాడు, ఆయన వచ్చే వరకు, లేక మనం అక్కడ వెళ్ళే వరకు. ఈ నయోమి ఆ కరువు దినాలలో ఆమె డిసిషన్ ఆమె చేసింది. అక్కడ ఎవరు చేశారు డిసిషన్? నయోమి చేసినట్లు మనకు కనబడుతున్నది. చాలాసార్లు మనము పురుషులు మేమనుకుంటామంటే మనమే హెడ్ ఫ్యామిలీ అనుకుంటాం. హెడ్ ఎవరు? ఫ్యామిలీ పురుషులు అనుకుంటారు. పురుషులు కాదండి, సాధారణంగా 90% పురుషులు కాదు, స్త్రీలే హెడ్. పేరుకేమో పురుషులు, అయితే స్త్రీ ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, అదిగో ఇప్పుడు నేను మీకు హెడ్ అనుకోండి, నాకు హెడ్ ఆమె. హెడ్ ఇది ఇట్లా ఆడాలంటే ఇక్కడేం ఆడాలా? మెడ. మెడ భార్య అంట. మెడ ఎట్లా ఆడిస్తుందో తల అట్లా ఆడాలి. హల్లెలూయా. కాబట్టి నయోమి ఆమె ఏం చేసిందంటే బెత్లెహేము అనే ప్రాంతాన్ని వదిలేసి ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. దేవుడు చేసినట్టు వాగ్దానం భూమి. నేను చనిపోయినాను, ఈ స్థలంలోనే చనిపోతాను. ఇది ఎందుకంటే నా తండ్రి భూమి. చర్చ్ బాగా ఆలోచించండి, ఇది దేవుడు ఇచ్చినట్టు భూమి వారికి, మనుషులు ఇచ్చినట్టు భూమి కాదు. దేవుడు ఇచ్చినట్టు భూమిలో, దేవుడు ఇచ్చినట్టు పాలు త్రేనే ప్రపంచ దేశంలో, దేవుడు వాగ్దానం చేసినట్టు భూమిలో అక్కడ ఫలించే తీగవా కుటుంబం. అయితే ఏదో ఒక కారణం చేత అక్కడ కరువు వచ్చినది. ఈ కుటుంబం మాత్రమే బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళారు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, దేవుని ఇల్లు. వారు మోయాబు దేశం అంటే లౌకికమైన దేశానికి వెళ్ళారు, లోక సంబంధంగా ఉన్నట్టు ప్రజల మధ్యలోకి వెళ్ళారు వీళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే పాపం ఉండే స్థలానికి వెళ్ళారు. పాపం విస్తరిస్తున్నట్టు దేవుడు వాగ్దానం చేయకుండా ఉన్న స్థలానికి వీరు వెళ్ళినట్టు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ రెండు డిఫరెన్స్. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి, దేవుని వాగ్దానం భూమి నుండి వారు లోకంలోకి వెళ్ళిపోయారు. ఏ దాని కొరకు? భౌతికమైన భోజనం కొరకు, బట్టల కొరకు, సంపాదన కొరకు వాళ్ళు వెళ్ళారు. దేవుని మర్చిపోయినట్లు నేను అనుకుంటున్నాను. రాయబడలేదు వాక్యంలో. బహుశా దేవుని మర్చిపోయారు, దేవుని వాగ్దానాలను మర్చిపోయారు, దేవుడు చేసిన మేలును మర్చిపోయారు. క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు కొంతమంది, నువ్వు నేను ఆయా సమయాలలో దేవుడు చేసిన వాగ్దానాలు మర్చిపోయే స్థితికి రావచ్చేమో. సైతాను శోధిస్తాడు. కరువులు రావచ్చు మన జీవితాలలో, బాధలు రావచ్చు. అయితే మరణం రాదు మనకి, దాని గురించి మనం సంతోషించాలి. చెప్పాలి కూడా దేవుని స్థితి. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం భూమిలో నువ్వు ఉన్నావు, దేవుని ఆలయంలో ఉన్నావు, దేవుని సంఘములో కనబడుతున్నావు. దేవుడు నిన్ను ఆయన పాలు తిని ప్రవచన దేశంలో నీ కుటుంబ సస్యశ్యామలుగా ఉంచడానికి దేవుడు వాగ్దానం చేశాడు. అయినా సరే కొన్నిసార్లు నీ జీవితంలో ప్రవాహంలాగా సమస్యలు ఎదురైనప్పుడు, కరువు ఎదురైనప్పుడు నువ్వు నేను ఏం తీర్మానం చేస్తామో దానిపైన నీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నయోమి ఆమె మోయాబు దేశానికి వెళ్ళిపోయింది.
ఇతర ఎన్ని కుటుంబాలు వెళ్ళిపోయారో నాకు తెలియదు, కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరి ఆ కుటుంబాన్ని గురించి రాయబడుతున్నది. ఆమె లోకానుసారంగా వెళ్ళిపోయి ఉంటున్నది. అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే కొన్ని బాధలకు గురైపోయారు వాళ్ళు. ఏం బాధలంటే తన భర్త మొట్టమొదటి చనిపోయాడు. ఎవరు చనిపోయారు? నయోమి భర్త చనిపోయాడు, ఎలిమెలెకు. తర్వాత వాళ్ళ కుమారులు ఇద్దరు చనిపోయినట్లు లేఖనాలలో మనం చూస్తున్నాం. ఇద్దరు చనిపోయారు, మరణం సంభవించింది. ఆడ ఈ కరువు బెటరా, ఆ మరణం బెటరా? మీరు చెప్పండి. కొద్దిగా నేను లోతుకు తీసుకువెళ్తున్నాను మిమ్మల్ని. ఈ కరువు, అల్పకాల కరువు బెటరా, శాశ్వతంగా ప్రాణాలు పోయేది బెటరా? మీరు వెనకోళ్ళు చెప్పండి అమ్మా, ముందోళ్ళు షార్ప్గా ఉన్నారు. కరువే బెటరా? ఆయన ఎండిన నేలను నీటి బుడగగా చేయగలుగుతాడు మన దేవుడు. కరువులో కూడా నిన్ను పోషించగలుగుతాడు మన దేవుడు. కరువులో కూడా నీకు సంపాదన ఇవ్వగలుగుతాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి వీరు లోకానుసారికి వెళ్ళిపోయి వారు కొన్ని అనార్థులకు దారి తీస్తాయి. వారు మరి తన భర్తను పోగొట్టుకుని, ఎందుకంటే ఈమె డిసిషన్ మేకర్. ఒక ఆయన కేజీఎఫ్లో నుండి వాళ్ళ తమ్ముడు చాలా చాలా అస్వస్థతలో ఉన్నాడు, మరణస్థితిలో వచ్చాడు అతను. ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నన్ను అడుగుతున్నారు ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని. నన్ను తీసుకువెళ్ళమంటున్నారు బ్యాప్టిస్ట్ హాస్పిటల్కి, మరి ఏం చేయమంటారు అంటే నేను ఆయనకి చెప్పాను, ఆ పాస్ట్ కన్నా మీరు చెప్పండి వాళ్ళకి, వాళ్ళు ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళినా పర్వాలేదు, నేను డబ్బులు ఇస్తాను, మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, చూపించండి మీ నాన్నగారిని చెప్పండి, మీరు తీసుకెళ్ళొద్దండి హాస్పిటల్, మీరు తీర్మానం చేయొద్దండి అని చెప్పాను. అప్పుడు ఆయన నా మాట విన్నాడు. నాకంటే పెద్ద వయసు ఆయనకి, 70 ఏళ్ళు. ఆయన ఆ మాట విని వాళ్ళకి అలాగే మాట్లాడాడు. వాళ్ళు వచ్చి బ్యాప్టిస్ట్ హాస్పిటల్కి వేశారు. ఒక వారం అయిన తర్వాత చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. ఒకవేళ ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉంటే వాళ్ళ తమ్ముడు భార్య పిల్లలంతా శాశ్వతంగా చనిపోయే వరకు ఆయన నిందించిందో లేదా? ఎవరు తీర్మానం చేసిందని? ఎవరు తీర్మానం చేసిందని? ఆయన తీర్మానం చేశాడని ఇక్కడ నయోమి తీర్మానం చేసినట్లు చూస్తున్నాం. నయోమి అనుభవిస్తున్నది ఇక్కడ శ్రమలో. నయోమి ఈజ్ ఎ డిసిషన్ మేకర్. ఆమె తన భర్తను బాగొట్టుకున్నది, ఇద్దరు కుమారులను బాగొట్టుకున్నది. ఇక్కడ దేవుని వాగ్దాన భూమి, దేవుని సన్నిధానాన్ని ఈ అల్పమైన భోజనం కొరకు, అల్పమైన సంతోషం కొరకు దీర్ఘకాలంగా దేవుని సన్నిధానం దూరంగా వెళ్ళిపోయిన వారి పరిస్థితి ఇదే. వాళ్ళు దేవుని దగ్గర నుండి దూరం అవడం కాకుండా వాళ్ళు లోకానుసారం అంటే అనార్థులకు కూడా గురి అవుతారు. చాలామంది సంఘాన్ని బట్టి ఏదో కొద్దిగా బాధలు, కష్టాలు, సంఘానికి మీరు నేను ఎందుకు వస్తున్నామంటే దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. అది ఒక్కటే మూల ఉద్దేశమై ఉండాలి. ఇక్కడ స్టేజ్లు పైన కూర్చోవడానికో, లేకపోతే గొప్పగా చూపించుకోవడానికో, పొగుడుకోవడానికో, శాలులు కప్పుకోవడానికో, నిన్ను గణపరచుకోవడానికే రావట్లేదు. మోకాలేసి దేవుని గణపరచడానికి, నీ భార్య బిడ్డలపైన, నీ భర్త బిడ్డలపైన ఆశీర్వాదం కొరకే మనం ఇక్కడికి వస్తున్నాం. అవునా లేదా? ఇక్కడికే మన ఆశీర్వాదం ఇది. నేను శేఖర్ చెప్పాను, ప్రసాద్కి చెప్పాను, మీరు ఎంప్లాయీస్ చర్చికి, యు ఆర్ నాట్ ద బాస్. నేను కూడా చర్చికి ఎంప్లాయీని, నేను బాస్ కాదు. సంఘం ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం, పనోళ్ళమే. హల్లెలూయా. ఈ స్థలంలో జుంటె తేనెదారుల కంటే మధురమైన ఆశీర్వాదాలు, బలాభివృద్ధి పొందే ఆశీర్వాదాలు ఇక్కడ వాగ్దానం చేయబడినట్టు అన్ని వాగ్దానాలు నీకు లభించే స్థలం ఇది. హల్లెలూయా. చాలామంది సంఘాన్ని వదులుకొని లోకానుసారంగా తిరుగుతున్నారు. ఆధారమే యాక్సిడెంట్లు అవుతాయి, ఆధారమే రోగాలు వస్తాయి,
ఆదివారమే వారికి అనేకమైన సమస్యలకు గురవుతూ ఉంటారు. నాకైతే తెలియట్లేదు ఎందుకని. అయితే దేవుని సన్నిధానాన్ని నువ్వు వదిలేసి నేను వెళ్ళినట్లయితే అన్నార్థాలకు దారి తీస్తాయి అనేది గుర్తు చేసుకోవాలి వాక్యం ద్వారా. హల్లెలూయా. ఆదివారం చర్చి వదిలేసి వెళ్ళిపోయారా? ఎక్కడికైనా దేవుని సన్నిధానాన్ని వదిలేసి వెళ్ళిపోయారా? మీకు నాకు కలిగేది ఇటువంటి పరిస్థితులే. అంటే దేవుని వాగ్దానం భూమి, భూలోకము, సంఘము. ఇశ్రాయేలీలు కాదు ఇప్పుడు మనకి. అందరూ ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళలేరు కదా, యెరూషలేముకి. పరిశుద్ధమైన పట్టణం ఇదే కదా, సంఘమే కదా. సంఘం కొరకే కదా యేసు ప్రభు వస్తున్నాడు. ఇశ్రాయేల్ భూమి కొరకు రావట్లేదు కదా, మన కొరకు వస్తున్నాడు. చెప్పాలి కూడా, దేవుని స్తుతిద్దాం. నేను అనుకుంటాను యేసు ప్రభు ఆదివారం పొద్దున్నే వస్తాడని. ఎందుకంటే పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు మరి వాద్యాలతో వారు ఆరాధన పాటలు పాడే టైంలో పెళ్లి కుమారుడు వస్తాడు. ఆదివారం ఉదయాన్ని మనం దేవుని ఆరాధిస్తుంటున్నప్పుడు అప్పుడు పరలోకం నుండి ఆయన దిగి వచ్చే టైం అనుకుంటాను నేనైతే. లేఖనాలే లేదు, ఆయన ఆదివారం తెల్లవారుజామున రావచ్చు అనిపిస్తూ ఉంది నాకైతే. మనం సిద్ధపడి ఆదివారం దేవుని ఆలయంలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటిగా ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే, కరువు వచ్చినా సరే, కష్టాలు వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే, దేవుని మాత్రం వదలొద్దండి. దేవుని సన్నిధి వదలొద్దండి. దేవుని వాగ్దానాలను మర్చిపోబాకండి. దేవుని వాక్యాన్ని వదలబాకండి. హల్లెలూయా. దేవుణ్ణి గట్టికి పట్టుకోండి. కరువులో ప్రభువా, ఇప్పుడే సహోదరి పాట పాడింది, ఏనాదరు మాడుబేకు యేసయ్య. నువ్వు నాకు ఈ కరువులో కూడా అన్నం పెట్టగలుగుతావు ప్రభువా అని ఆయన్ని గట్టికి పట్టుకోవాలి. ఈ కష్టాలలో ప్రభువా నువ్వు నాకు విముఖుడు అవుతావని ఆయన గట్టి పట్టుకోవాలి. కానీ మన మార్గాలు మనం సిద్ధపాటు చేయకూడదు. నా కూతురు అంటుంది కోపం వచ్చినప్పుడు, నేను మీ అమ్మ దగ్గరికి పంపిస్తాను జాగ్రత్త అంటుంది నన్ను. మీ అమ్మ ఎక్కడుంది అక్కడ పోయి ఉండాలి, నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదంటుంది నా చిన్న పాప ఇప్పుడే. నేను ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా పర్వాలేదు, అదే దేవుని చిత్తానుసారంగా ఉండాలి. గుడిసె అయినా పర్వాలేదు, భవనమైనా పర్వాలేదు, ఆయన చిత్తములో ఎక్కడ ఆయన నన్ను పెడతాడో అక్కడ ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. మనం చాలాసార్లు చాలా మిస్టేక్లు చేస్తాం. ఏం మిస్టేక్ అంటే, కొన్ని బాధలు, కొన్ని సమస్యలు, కొంతసేపు ప్రాబ్లమ్స్కి మనం శాశ్వతంగా దూరంగా అయిపోతున్నాం. సంఘం నుండి సైట్లు ఇస్తానంటే పరిగెత్తిపోతున్నారు మీరు. బిజినెస్ ఉందంటే పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. తర్వాత ఇంకొకటి ఉందంటే పరిగెత్తి వెళ్ళిపోతారు. లోకానికి మోయాబు దగ్గరికి వెళ్తున్నట్టే. ఇంగ్లాండ్లో మాంసం కూడా శనివారం తెచ్చుకుంటారు, ఆదివారం కూడా మాంసం తెచ్చుకోరు వాళ్ళు. న్యూస్ పేపర్ చదవరు ఉదయాన్న, ఏ టీవీలు చూడరు వాళ్ళు. ఆదివారము ఇట్స్ లార్డ్స్ డే, ఇది దేవుని దినము. ఒకవేళ నేను బాగా మంచి జ్వరంతో కానీ పడి ఉంటే ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళను, రేపు వెళ్తా, లేకపోతే నిన్న వెళ్ళిందను, ఆదివారం వెళ్ళను. దేవుని వాగ్దానం భూమిని నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. హల్లెలూయా. కాబట్టి నేను నయోమిలాగా తీర్మానాలు చేసుకోకుండా ఆ కష్టాలలో, ఆయన కష్టాలలో కన్నీళ్ళలో నేను విడవడు. ఎందుకంటే శిలువ రక్తం చేత నేను సంపాదించబడినట్టు వారము. ఆయన సొత్తు అయింటున్నారు, మీరు దేవుని బిడ్డలు అయింటున్నారు. నేను దేవుని బిడ్డ అయింటున్నాడు. కరువులో కూడా నేను పోషిస్తాడు. బాధలలో నీకు సమీపస్తుడు అవుతాడు. యూ విల్ బి నియర్ టు యూ వెన్ యు ఆర్ ఇన్ ప్రాబ్లం. ఆయన్ని వెతికి ఉంటే బాగుండేదేమో నయోమి ఆ రోజులలో. అయితే ఆమె ఈ లోకానుసారమైన దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది. రెండేదిగా, దేవుని సన్నిధానాన్ని వదిలేసి లోకానుసారంగా వెళ్ళిపోయిన ఆమెకి కలిగినట్టు అనార్థాలు, ఫలితాలు మనము లోకానుసారమైన దుఃఖం కలిగి చేసిన కుటుంబానికి. తర్వాత ఆమె 10వ వచనం చూడండి.
10వ వచనం, రెండే విషయము. ఎలుగెత్తి ఏడ్చి ఆ, 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 మరులుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టకే ఇంకా కుమారులు నా గర్భం నుందారా. ఇక్కడ ఇద్దరు కుమార్తెలు కోడళ్ళు ఉన్నారు. భర్త కుమారులు చనిపోయిన తర్వాత ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఆమెకి. ఈ రోజుల్లో మన ఇండియా దేశంలో నరేంద్ర మోదీ గారు ఏదైనా తుపాకీలు ఇచ్చారంటే అత్తగారు ఫస్ట్ ఎవరు కాల్చేది? మీరే చెప్పాలా. ఇదిగో అయ్యగారే చెప్తున్నారు. కొత్తగా వచ్చిన మరాఠీ కోడలు ఉంది ఆయన దగ్గర. ఒకవేళ మోదీ గారు కోడళ్ళకి తుపాకీ ఇస్తే ఎవరు కాలుస్తారు మొదటగా? ఇక్కడ 2 రకాలైన కోడలను చూస్తుంటున్నాం. ఒక కోడలు ఏమంటుందమ్మా? ఋతు చదువు. ఒక సెకండ్. ఇక్కడ ఇద్దరు కోడళ్ళు మనకు కనిపిస్తుంటున్నారు. ఈమె ఒక ఆమె వెళ్ళిపోయింది. ఓర్పని ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కదా. ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఓర్ఫ కోడలు ఏం చేస్తుందంటే అతను ముద్దు పెట్టుకొని ఆమె టాటా బాబాయ్, నీ దారి నీది, నా దారి నాది. కొడుకున్నంత వరకు విలువ అత్తకి. అమ్మా పద్మమావ, కొడుకున్నంత వరకు విలువ అత్తకి. కొడుకు పోయిన తర్వాత అత్తకి విలువ లేదు. హల్లెలూయా. ఒకసారి ఒకరు పాడిని మోసుకొని పోతున్నారంట. ముగ్గురే మోసుకొని పోతున్నారు ఆమె పాడిని, డెడ్ బాడీ. చనిపోయిన ఆమెను మోసుకొని పోతుంటే ముగ్గురు మోసుకొని పోతున్నారంట. ఆ ఎదురు వెళ్ళే వాళ్ళు చూసి ఆమె జీవించినంత కాలం ఒక నలుగురు కూడా సంపాదించుకోలేదు, ముగ్గురే మోసుకొని పోతున్నారు. ఆమె బ్రతికినంత కాలం ఒక నలుగురు కూడా మంచి వాళ్ళని సంపాదించుకోలేదు. ఇక్కడ ఒక కోడలు ఆమె ఆ మార్గాన్ని చూసుకొని వెళ్ళిపోయింది. ఇంకో కోడలు రూత్ అనే ఆమె, నేను నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నేను నీతోనే వస్తాను. నేను అందుకు రూతు నా వెంబడి రావద్దని హల్లెలూయా. చూడండి, ఈమె ఆ కోడలు విడిచిపెడదాం. ఓర్ఫా విషయం వద్దు మనకి. రూత్ ఇక్కడ తన అత్తని విడిచిపెట్టకుండా ఆ వాగ్దానం భూమికి నేను నీతో వస్తాను అంటుంది. ఆమెకు తెలియదు ఏమని. నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నేను నీతో వస్తానమ్మా. హల్లెలూయా. మంచి తీర్మానం చేశారు ఈమె. అంటే ఇంకో వివాహం చేసుకోవడానికి సిద్ధపడలేదు. ఆమె నయోమితో పాటు ఆమె తీర్మానం చేసిన కష్టాలలో, దుఃఖములలో, వేదనలలో నీకు ఎవరున్నారు? ఎవరు లేరు, నేను నీతోనే ఉంటానని ఒక తీర్మానం చేస్తున్నది. ఈమె ఒక వాగ్దానము, దేవుని మనిషిగా మనము ప్రతినిధిగా మనం ఎంచుకోగలుగుతాం నయోమి గారిని. ఆమె నయోమి అంటే అర్థం ఏంటంటే స్వీట్. నయోమాకు ఉన్నారాడా? ఆమె పేరు స్వీట్. స్వీట్ అంటే తీపు, మధురము. ఆమె లోకానుసారంగా వెళ్ళిపోయి ఈ మధురము ఉన్నట్టు స్త్రీ, దేవుణ్ణి ప్రతినిధిగా ఉన్నట్టు ఆ వ్యక్తిని ఈమె పెట్టుకోకుండా ఒక కమిట్మెంట్. నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తావు, నేను కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తాను, నీ ప్రజల ఎదుగు నేను కూడా వస్తాను. ఇక్కడ ఒక తీర్మానం చేసి ఉంటున్నారు రూతు. నీతో నేను ఉంటాను,
నీ దేవుని నేను పూజిస్తాను. ఒక మోయాబురాలు ఏమి, అన్య దేశంలో ఉన్నట్టు స్త్రీ, విగ్రహారాధనలు ఉన్నట్టు స్త్రీ, ఈవిడ దేవుణ్ణి నమ్ముకునింది. అత్త ప్రవర్తన చూసి బహుశా చూసుకొని దేవుణ్ణి ఆమె వెంబడిస్తుంటున్నది. ఒక మోయాబురాలు ఒక యూదురాలతో ఒక కాంబినేషన్, ఒక నిబంధన, ఒక సహవాసము, ఒక తీర్మానం. ఇక్కడ దేవుని ప్రతినిధిగా నువ్వు ఉన్నావు. నీ ప్రవర్తన, నీ ఒక మాటలు, నీ ఒక చాతుర్యము అన్ని చూసి ఒక్కళ్ళనే నేను వెంబడించాలి దేవుని వాగ్దాన భూమిలోకి, సంఘంలోకి. ఒక్కళ్ళు నిన్ను చూసి దేవుని ఆలయంలోకి రావాలి, నువ్వు తీసుకురావాలి, పరలోకానికి తీసుకువెళ్ళాలి. అన్యుల్ని దేవునిలోకి నడిపించడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె ప్రవర్తన ద్వారా ఒక అత్త, ఒక కోడల్లో దేవుణ్ణి ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చినట్లు చూస్తున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత చివరిగా మనం చూసినట్లయితే 3వ విషయము 20వ వచనం చూడండి. చాలా చేసింది ఎవరు దుఃఖము? ఎవరు అనిపించారు దుఃఖం? అక్కడ కాదు. ఆమె ఇక్కడ ఏమంటున్నది 20వ వచనంలో, ఆమె సర్వశక్తుడు నాకు కలుగజేసాను గనుక నన్ను నయమనక మారానుడి, నేను సమృద్ధి గల దానిని వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సోదర సోదరులారా, నయోమి ఎట్లా వెళ్ళిందంట మోయాబు దేశానికి? ಹೇಗೆ ಹೋಗಿದ್ದಾರೆ ಅವರು? సమృద్ధిಯಿಂದ ಹೋಗಿದ್ದಾರೆ. అన్నీ ఉన్నాయి. కరువులో కూడా వాళ్ళు బ్రతికొండొచ్చు. అయితే ఇప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత ఈమె నయోమే కదా, ఇన్ని సంవత్సరాలు లేదు మన దేశంలో, మరలా వచ్చారు అని వాళ్ళందరూ, ఊరు వాళ్ళందరూ చివరికి మీ ఊరికి మీరు వెళ్ళాల్సిందే. మన వేర్లన్నీ మన సొంత ఊర్లోనే ఉండేది. మనము మన ఊరి విడిచిపెట్టి ఊరికి వచ్చాము ఎందుకంటే బాగుపడడానికి. చెడిపోయి వెళ్ళకూడదు, బాగుపడి వెళ్ళాలి సొంత ఊరికి. ఏం రమణ, అర్థమవుతున్నదా? మనం బెంగళూరు నుండి చెడిపోయి పనికి మాన స్థితిలో మళ్ళీ మన ఊరికి వెళితే పూలు అమ్ముకున్న ఊరిలో కట్టెలు అమ్ముకున్నట్టు ఉంటుంది. ఇక్కడ నయోమి పరిస్థితి అట్లా అయిపోయింది. సమృద్ధికి వెళ్ళింది, భర్తను బాగొట్టుకునే, బిడ్డలను బాగొట్టుకునే ఆమె రిక్తురాలుగా, ఆమె ఒక కోడలు మాత్రము, ఆమె అది కూడా బలవంతంతో ఆమె వచ్చింది కాబట్టి ఆమె అంటున్నది, సర్వశక్తుడు నాకు దుఃఖం కలిగజేశాను, నాకు ఉన్నాయని బాగొట్టుకున్నాను. హల్లెలూయా. నేను మధురంగా, సమృద్ధిగా, నేను మధురమైన దానిని. అయితే ఇప్పుడు నా పేరు మారా. నయోమిని పిలవబాకండి, నన్ను మారా అని పిలవండి, చేదు అని పిలవండి. ఆమె సమృద్ధి కలిగిన స్త్రీ ఏమైపోయింది? చేదుగా మారిపోయింది. యాక్చువల్లీ దేవుడు మారా అనుభవం ఉంటున్న వారిని ఆయన మధురముగా మార్చగలిగినట్టు దేవుడు. చెప్పాలి కూడా దేవుని నామాన మాట. మారాని అనుభవాన్ని దేవుడు మధురము మార్చగలిగిన దేవుడు. అయితే నయోమి జీవితంలో మధురంగా ఉన్నటువంటి స్త్రీని మారాగా మారిపోయింది. ఎందుకంటే దేవుని సన్నిధానాన్ని, దేవుని స్థలాన్ని, దేవుని వాగ్దానాలని, దేవుని మాటలను అన్ని విడిచిపెట్టిపోయింది. అందుకే ఆమె ఏమైపోయింది? మారాగా మారిపోయింది. అయితే నువ్వు ఈరోజు మారాగా ఉన్నట్లయితే, దేవుని ఆలయంకి వచ్చినట్లయితే, దేవుని వాగ్దానాలు మీరు జ్ఞాపం చేసుకున్నట్లయితే, దేవుని సన్నిధానం నువ్వు ప్రేమించి, దేవా నేను జీవించిన కాలం నీతిని నేను జీవిస్తాను, నీ కొరకు నేను ఉంటాను అని ఒక నిబంధనగా నువ్వు చేసుకున్నట్లయితే, ఎటువంటి మారా అనుభవం ఉన్నా సరే ఆయన మధురముగా మారుస్తాడు. కొంతమంది చాలా అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మందులు తీసుకుంటూ ఉంటారు, రోగాలు పావు.
రోగాలు పోనప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంథింగ్ రాంగ్ నీలో. దేవునితో ఏదో ఒకటి నువ్వు ఏదో తప్పు లోపం ఉన్నది, దాన్ని నువ్వు ప్రార్థన చేసి పోగొట్టుకోవాలి. ఆయన రక్తం చేత శుద్ధీకరించుకోవాలి. మాటలు తింటూనే ఉంటాం, పోదు రోగం. నువ్వు ఏదో దేవుని దగ్గర దేవునికి విరుద్ధంగా ఏదో చేశావు. ఒక ఆమె వచ్చి అడిగింది, రమేష్ సార్ నాకు నిద్ర సరిగా రావట్లేదు, నా కొరకు ప్రార్థన చేయమనింది. అట్లయితే అమ్మ నీ హృదయం లేదో పాపం ఉంది, పాపం క్షమాపణ పొందుకో అని చెప్పాను. నీకెందుకు నిద్ర రాదు సరిగా? ఇక్కడ ఎవరైనా నిద్ర రాకుండా ఉండే చేతులు ఎత్తండి. ఉదయం లేచి ఇంటి పని బాగా చేయండి, సాయంత్రం నిద్ర వస్తుంది. భర్తలను పనులకు పంపించి మీరు ఇంట్లో సోఫా పని కూర్చొని టీవీలు చూసుకుంటే నిద్ర ఎట్లా వస్తుంది? అత్త లేనప్పుడు బాగా కబాబు గిబాబు చేసుకుని తిని లక్షణంగా పండుకొని అమ్మ వచ్చే టైంలో, అత్త మామ వచ్చే టైంలో లేచి మీరు వంట చేసి నిద్ర ఎట్లా వస్తుంది? ఉదయం లేచినట్టు కష్టపడాలా, పని చేయాలా. మన చర్చిలో నాకు చాలా సంతోషం, 99% స్త్రీలు అందరూ పనిచేసేవాళ్ళ. సోమరులు ఎవరు లేరు. ఒకరిద్దరు ఉండొచ్చేమో, పురుషులు ఒకరిద్దరు ఉన్నారు పనులు చేయకుండా ఉండేవాళ్ళు. హల్లెలూయా. నిద్ర రావడం లేదంటే సంథింగ్ రాంగ్. మాత్రలు తింటున్నారు, బాగా అవడం లేదు అంటే అప్పుడు నువ్వు మోకాలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా, వాట్ ఈస్ దిస్? సంథింగ్ రాంగ్. దేవుడు అప్పుడు నిన్ను మారా అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆలోచించాలి. ఏదైనా మర్చిపోయినావా దేవుని విషయాల్లో? దేవునికి ఏదైనా వ్యతిరేకంగా చేసామా, దేవునికి దూరంగా వెళ్ళిపోయామా అనేది అప్పుడప్పుడు ఆ మారా అనుభవంలో ఉన్నప్పుడు మనం జ్ఞాపం చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నువ్వు నాకు కావాలి, నువ్వు నన్ను క్షమించు ప్రభా, నీకు ఏదైనా నేను దూరంగా వెళ్ళిపోయి ఉంటే నన్ను క్షమించండి ప్రభా అని మనం ప్రార్థన చేసి మళ్ళీ దేవుని దగ్గరకు వస్తే ఆయన 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 ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రమైన త్రోసివేయడు, ఎంత మాత్రమైనా త్రోసివేయడు. ప్రతి పాపం నుండి, ప్రతి కలంకము నుండి దేవుడు ఆయన రక్తం చేత శుద్ధీకరించి మరలా నిన్ను ఆయన కుమార్తెగా, కుమారుడిగా ఇక్కడ ప్రజలు చేర్చుకున్నారు. నయోమిని వెనక్కి చేర్చుకొని మరి ఆ భూమిలోకి వెళ్ళిపోయింది ఆమె. హల్లెలూయా. మనం ఒకవేళ దేవుని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయి ఉంటే మరలా రావాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. దేవుని మా దగ్గరికి మనం వచ్చినట్లే మళ్ళీ సమృద్ధి కలిగిన దేశము, దేవుడు వాగ్దానం చేసినట్టు దేశము, దేవుడు ఫలించే దేశంలోనికి మనం ఉండాలి. అదే సంఘం. ఈరోజు ఏ సంఘమైనా పర్వాలేదు, మీరు సంఘంలో కనపడాలి, దేవుని సన్నిధానంలో ఉండాలి. హల్లెలూయా. నిన్న సోదరు రెడ్డి దగ్గరికి వెళ్ళాను, పని చేస్తూ ఉన్నాడు. ఏం రెడ్డి నీకు ఆరోగ్యం బాగలేదంట కదా అంటే, అవును సార్ జ్వరం సార్. అదే సార్ ఆ తాయెత్తు పట్టుకున్నా కదా సార్, అందుకే సార్ అయింది అంటాడు. ఏం పట్టుకున్నాడంట? కాదు, ఆ తాయెత్తు పట్టుకో, నాకు కదా పెట్టింది వాళ్ళు. అమ్మా, పెట్టింది ఎవరికి? పెట్టింది నాకు. నీకు ఎట తగలద్దు అది కమలమ్మ? పెట్టిన వాళ్ళకి రివర్స్ అవ్వద్దు. అది ఎవరైతే పెట్టుంటారో వారికే రివర్స్ అవ్వద్దు. కానీ మధ్యలో శేఖర్కో నాకో, ప్రసాద్ ఎన్నిసార్లు తిరిగి ఆయనకి ఏం కాలేదా? హల్లెలూయా. మనకి ఏం కాదు, ఎందుకంటే ఇశ్రాయేలులకి మంత్రమైనను శకునిమని తగలదు. నేను 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు తెలియలా, దాదాపు 25 సంవత్సరాలు అనుకుంటాను ఇదే బైబిల్ మోస్తున్నాను, ఇదే బ్యాగ్ తగిలించుకొని వస్తున్నాను. ఎన్ని నిమ్మకాయలు దాటి వచ్చి ఉంటాను. అమ్మా పెళ్ళికి రామ్మా అంటే, అయ్యో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు. నిన్ను చూసి అందరు సిగ్గుపడాలా, నువ్వెందుకు వాళ్ళని చూసి సిగ్గుపడతావని అడిగాను నా భార్యని. ఎందుకు నువ్వు సిగ్గుపడతావు? నువ్వెందుకు భయపడతావు? నిన్ను చూసి అందరు సిగ్గుపడుతున్నారు. దేవుని బిడ్డలేంటి మీరు, నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో కష్టాలు వస్తే వాళ్ళు చేసి పెట్టారు, నాకు ఈమె చేసి పెట్టింది. ఏం చేసి పెట్టేది? ఇది పచ్చళ్ళా?
అవన్నీ అనకూడదు మనము. ఎందుకంటే నువ్వు నేను దేవుని సొత్తు అయి ఉంటున్నాం. మరి నాకు చేసి పెట్టండి, నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఉండ. నాకు 5 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి, మంత్రాలు చేయండి మరి 10 కోట్లు వచ్చేటట్టు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు లోపల ఉన్నవాడు. మన కుటుంబం చుట్టూ దేవుడు ఏబు కుటుంబానికి వేసినట్టు కంచెని వేశాడు. మీ భర్తలు బయటికి వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన చేయాలి మోకాలు. నేను ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తున్నాను. మీరు ఉదయాన్నే లేచి దేన్ని కనపరుస్తున్నారు? మొబైల్ ఫోన్నే, బైబిల్నా? మీరు చెప్పొద్దండి నాకు. మీరు మీ మొగాలు చూస్తే నాకు తెలిసిపోతుంది దేన్ని కనపరుస్తున్నారు. నువ్వు మొబైల్ ఫోన్ కనపరిస్తే ఎస్, నీకు ఈ దయ్యాలన్నీ వచ్చి పట్టుకుంటాయి. తర్వాత కొంతమంది లేచిన వెంటనే కళ్ళు ఇట్లా తుడుచుకుంటూ ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? ఎక్కడికి బ్రదర్ సిస్టర్ వెళ్ళి పోతారా? కిచెన్గా. కిచెన్ లేనిదే అంత. అంటే డేక్షాలను నువ్వు పాత్రలను గణపరిస్తే దేవుడు నేను గణపరచడు. తర్వాత కొంతమంది చేతులు ముద్దు పెట్టుకుంటారు, ఇట్లా వేసుకొని ఇట్లని. చాలామంది చేస్తారు. చర్చికి వచ్చేవాళ్ళు ఎక్కువ చేసేది అవన్నీ. చేతులు ముద్దు పెట్టుకుంటారు. అంటే నీ చేతుల్లో ఒక ఆయనకి చేయి పడిపోయింది చర్చిలో. ఆయనకి చేయి ఇచ్చేటప్పుడు నాకు నా చేయి పడిపోయినట్టు అనిపించింది నాకు. ఆ చేయి పడిపోతే మొన్న కామెంట్ చేశాడు ఒక ఆయన. ఏమన్నానంటే, సార్ రమేష్ సార్, ఆయన చేయి పడిపోయింది కదా, కాలు పడిపోయింది కదా, ఎందుకు పడిపోయింది మీకు తెలుసా అని అడిగాడు. నేను చెప్పినా సార్ ఆ బ్రదర్ నాకు తెలియదు అన్న. ఎందుకంటే నా మొహం చూస్తే నాకు ఏం తెలియనట్టే ఉంటాను నేను. అమ్మాయి కూడా అనుకుంటుంది మా అమ్మ నన్ను. వాడు అంటాడు, సార్ ఆ నాయాల్లో ఆ చేత్తో ఆ కాలుతో ఎన్ని పాపాలు చేశాడు, అందుకే 2 పడిపోయినా అంటాడు. మన శేషాద్రిపురంలో ఆ చేత్తో ఆ కాళ్ళతో ఎన్ని పాపాలు చేశాడో, ఆ చేయి పడిపోయింది సార్, ఆ నోరు పడిపోయింది సార్, కాలు పడిపోయింది. ఓ అవునా, నాకు తెలియదు అయితే. ఐ డోంట్ నో. దేన్ని కనపరుస్తున్నాను? మీరు ఉదయాన్ని లేచినట్టంటే మోకాలు వేస్తున్నారా? దేవుని వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోతున్నారా? దేవుని సన్నిధానానికి దేవుని మాటలను కనపరుస్తున్నారా? వెళ్ళిన వెంటనే, లేచిన వెంటనే పరిగెత్తిపోయి దేవుని సన్నిధానమును వెతకాలి. ఆయన కృపను వేడుకోవాలి ఉదయాన్న. ఆయన నూతనము ఆయన దగ్గర మరి వస్తున్నట్టు నూతనమైన ఆ ఒక వాత్సల్యతను వెతకాలి. ఆ పాట సోదరు పాడతారనుకుంటా తర్వాత. దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను వెతికేదను. తెలుసా మా పాట? వెతికి నువ్వు ఆయన గణపరిచినట్లయితే దేవుడు ఆ రోజు నిన్ను గణపరుస్తాడు. ఆ రోజంతా దేవుడు నిన్ను గణపరుస్తాడు. యూ డజంట్ మ్యాటర్ వాట్ వర్క్ యూ డూ. కూలి పనో, మేస్త్రి పనో, లాయర్ పనో, డాక్టర్ పనో, ఏ పనులు చేస్తున్నా ఆ రోజు నిన్ను దేవుడు గణపరుస్తాడు. ఆ రోజు నీకు ఏం మంత్రాలు గింత్రాలు ఏం తగలవు. మన చర్చికి ఆమె చేసి పెట్టి ఆ ఎండు మిరపకాయలు, ఎండియే కదా, అరే ఎర్రయ్య వేసి సాకక్క వేసి మన చర్చి డోర్ వేసేవాడిని నేను. ఆమె పోడు తట్టుకోలేక అన్నీ వేసి మంత్రాలు చేసి పెడతా ఉన్నది. తర్వాత అవి నేను చర్చ్ అయిన తర్వాత చర్చిలోకి తెలియకుండా నేను పోయేదాన్ని ఫుట్బాల్లో ఆడి పక్కనేసేవాడిని ఆమె ఎదురుగానే. చివరికి ఆమె దేవునిలోకి వచ్చి నేనే బ్యాప్టిజం ఇచ్చినాను ఆమెకు. ఆమె పశ్చాత్తాపడింది, అయ్యా నన్ను క్షమించండి, నేను దయ్యాన్ని వెతికాను నా జీవితంలో, కానీ నిజ దేవుని ఇంటి ముందే పెట్టుకొని నేను దయ్యాల దగ్గరికి వెళ్ళాను. నా ప్రియమైన సోదరులారా, మీరు దేవుణ్ణి వెతకాలి. నయోమిలాగా మనం లోకాన్ని దయ్యాల దగ్గరికి వెళ్ళకూడదు.
దేవుని వెతకాలి. దేవుని సంధానంలో ఉన్నట్లయితే వాగ్దాన భూమిలో ఉంటే నువ్వు ఫలిస్తావు. అది నా సబ్జెక్ట్. వాగ్దాన భూమిలో ఉంటే నువ్వు నేను ఫలిస్తాం. ఎంత చేదు అనుభవంలో ఉన్నా సరే దేవుడు నిన్ను మధురంగా మారుస్తాడు. ఆపోజిట్. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరిని ఈ సంవత్సరం మధురముగా మార్చాలని నా ప్రార్థన. శత్రువులు సిగ్గుపడినట్లు అన్యులు మన దేవుడు నిజ దేవుడని ఎరుగునట్లు దేవుడు నిన్ను వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి అందరూ ఒక్కసారి నిలబడిన వారు నిలబడండి, మోకలేయగలిగిన వారు ముందుకు వచ్చి మోకలేయండి. సమర్పణ ప్రార్థన చేసుకుందాం.